ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఒక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తన ఆలోచనలను పూర్తిగా మార్చివేసిందన్నారు. ఈ సినిమా సమాజంలో పెను మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడ్డారు. అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలని కోరారు. త్వరలో థియేటర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. అందులో సుధామూర్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా చూసిన అనంతరము ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధపడుతున్న పిల్లల ఆలోచనలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలను ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ చిత్రం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఈ సినిమా సమాజంలో చాలా మార్పు తీసుకురాగలదు అని సుధామూర్తి పేర్కొన్నారు. సుధామూర్తి ప్రశంసలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇలా సుధామూర్తి మన్ననలు అందుకున్న ఆ మూవీ మరేదో కాదు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో జెనీలియా కథానాయికగా నటించింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకు ముందే సినీ రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఈ మూవీ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. సుధామూర్తి కూడా హాజరై ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి, అందులోనూ సుధామూర్తి నోటి వెంట ఈ సినిమా పేరు వచ్చిందంటే అందులో ఖచ్చితంగా మంచి విషయం ఉన్నట్లే.